రంగమ్మా ఏమ్మా నువ్వు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళరా. బట్టలు నిన్ననే ఇస్తానని చెప్పి మనిషి ఇంతవరకు అయిపోలేడు. దీపావళికి ఇంకా 3 రోజులే ఉంది. ఎట్టాగు పొలం కాడికి అన్నం తీసుకెళ్తున్నాను కదమ్మా, తిరిగి వచ్చేటప్పుడు తెస్తాను. ఈ రోజు క్యారేజ్ నేనే తీసుకెళ్తాను. ఇంత ఎండలో మీరెందుకండమ్మా? ఈవేళ మా పెళ్లి రోజు, ఆయనకి నా చేత్తోనే అన్నం పెట్టాలి. అట్టగా అలాగైతే మాకు మాపిటికి పప్పు అన్నం పెట్టాలి. అలాగే నేను వెళ్తాను. అట్టగా తొందరగా కానివ్వండి, అన్న టైం అవుతుంది. అయిపోయిందయ్యా, ఇక బాంబు పెట్టడమే. ఎంతసేపు పెడతారా? తొందరగా పెట్టేసి రండి. రెండోళ్ళు గారు నర్సిగా బాంబు జాగ్రత్తగా అందుకునే ఆ గోతులో పెట్టేసి ఆ పైన మట్టి కప్పేసి బరువు పెట్టరా. తొందర రండి. అయ్యా ముట్టించాను, దూరం పదండి. బాగా ముట్టించాను, అందరూ చెడ్డేపు రండి రండి. ఆ దూరంగా వస్తుంది మా లక్ష్మి కదా. లక్ష్మి రావద్దు. అమ్మా బాంబు పెట్టారు. మావయ్య గారు బండి తీసుకురండి, హాస్పిటల్కి వెళ్ళాలి. లక్ష్మి లక్ష్మి ఎక్కడికి తీసుకెళ్ళదు. ఒకసారి కిందకి దించండి, దించండి. లక్ష్మి ఏమండి, నాకు మాట ఇస్తారా? మా నాన్న పసిపిల్లడండి. ఆయన్ని మీరే మీ బిడ్డలా చూసుకోవాలి. ఏమండి, లక్ష్మి మా నాన్న లక్ష్మి 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 అత్తమ్మా, నువ్వా? నువ్వింకా బతికే ఉన్నావా? వాసిని, ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కనో హరి అని ఉంటావని. పోయిరా, నీ నోట్లో నిప్పులు పోయ్యా ఆపసగనం పక్షి. ఎంతసేపు చావులు గొడవే. అమ్మాయి అమ్మాయి ఎక్కడే? అమ్మా వచ్చావా? చూసావా అమ్మా తమ్ముడికి ఎంత అన్యాయం జరిగిందో? అన్యాయమా అద్దన్నమా? ఆ మాయలాడి నా మనవరాలు బతుకు నాశనం చేద్దామని వచ్చింది. తనే నాశనం అయిపోయి బూడిదైపోయింది. ఆ గొడ్డు అమ్ముకునేవాడికి తగిన శాస్తి జరిగింది. నా శాపమే ఊరికే పోద్దనుకున్నావా? ఏంటమ్మా మాటలు? ఏమిటేట గసురుకుంటావు? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది గాని ఇప్పటికైనా నీ తమ్ముడు మనసు మార్చి రాణి నా ఇంటి కోడల్ని చేయవే. నువ్వు అసలు కన్న తల్లివేనా? వాడు పెళ్ళాం పోయి పుట్టాడు దుఃఖంలో ఉంటే ఓదార్చడం పోయి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. ఓసే మొదలష్టం దానా, నీ కూతురు గురించి కదే నాకు ఈ తాపత్రయం అంతా. అత్తమ్మా, దాని మాటలు నువ్వేమీ పట్టించుకోబాక. ఎలాగైనా నా కూతుర్ని నీ కోడలుగా చెయ్యాలి.
అంతే కదా, నాకు వదిలి. అయినా ఎన్నాళ్ళు నువ్వు లేకపోవడం చేత మమ్మల్ని ఆదుకునే దిక్కు లేక ఉన్నవన్నీ తాకట్టు పెట్టుకుని తిని చివరికి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాం. చూడు నేను ఎలా సిక్కిపోయాను. అవును, నువ్వేంటి ఓ 10 కేజీలు లావెక్కినట్టున్నావు? ఏ ఊళ్ళో ఏ హోటల్లో భోజనం? అర్రే గాజంత టైట్ అయిపోయిందంటే లూజ్ చేసుకొస్తాను. నీ కుక్క బుద్ధి బాధించుకున్నావు కాదు, ముందా గొడ్డు అమ్ముకునేవాడిని అవతలకు పంపించే మార్గం చూడు, తర్వాత నీ సంగతి నేను ఆలోచిస్తాను. ఈ క్షణం నుంచి నేను ఆ పని మీదే ఉంటా. ఉండు. అయ్యో అయ్యో, సామానంతా పారేస్తున్నారేమిటయ్యా? ఆగండియ్యా, ఆగండి. అసలు మీరంతా ఎవరు? ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయబట్టి మేము ఎక్కడికి వెళ్తాం? అవన్నీ మమ్మల్ని అడుగుతామేంటమ్మా? ఇల్లు మాకు అమ్మింది మీ అల్లుడు, ఆయన అడగండి. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తారో, తీసుకెళ్లి బయట పారండి. ఏమిటండి ఇదంతా? మిమ్మల్ని ఏమిటి పడతలా మధ్యలో కొంచెం కష్టాల్లో ఉండి ఈ కొంపాలకు అమ్మేలే. అమ్మావా? ఎవరిని అడిగి అమ్మావు? ఎవరినో అడిగి అమ్మటం ఏంటే? కట్నం కింద మీ అమ్మ ఈ కొంప నాకు ఇచ్చింది. నా కొంప నా ఇష్టం. అమ్మా ఓ నీ నోరు పాడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఏటోకి లేకపోతే కాటోకి. ఇష్టమైన వాళ్ళు ఆతరండి, ఇష్టం లేని వాళ్ళు ఎక్కడే పడి సావండి. అల్లుడు గారు, వాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పండి. కష్టాల్లో ఉన్న మీ వాళ్ళని మీరే పట్టించుకోకపోతే ఊళ్ళో నలుగురు తప్పుగా అనుకుంటారు. మావగారు, ఏమిటి మీరు చెప్పేది? నేనే కాదు, లక్ష్యం బ్రతుకున్నా ఈ మాట చెప్పేది. రండి, పిలవండి. తొందరగా కానివ్వండిరా. అక్కయ్య, అందరూ ఇంట్లోకి రండి. పదవే. నేను రాను. ఆ ఇంటితో మనకున్న సంబంధాలు ఎప్పుడూ తెగిపోయాయి. ఎందుకు తెగిపోతాయే? మధ్యలో ఆ దరిద్ర కొట్టుసని రాబట్టి గాని, లేకపోతే ఈ పాటికాడి పెళ్ళానవయ్యి 2 బిడ్డలు తల్లివి అయ్యేదానివి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, మనం ఎక్కడికి పోతామే? పదండి పదండి. ఇదిగో చేసిన నిర్వాహకం చాలు గాని సామాన్ తీసుకుని లోపల తగలడు. ముదనష్టం సచ్చినాడ. సినిమా ఎట్లా ఉందిరా? బ్రహ్మాండంగా ఉందా? ఏంట్రా పని మానేసి నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ముందు పని కానివ్వండి. కలుపు తీయడం పూర్తయితే ఎరువులు చల్లాలి. కానివ్వండి. వెళ్తూనే ఉండయా. పదండ్రా. ఈ ముసలాడు కూతురు తెచ్చింది కదా, తన దారి తాను చూసుకోకుండా ఇంకా మన మీద పెత్తనం చాలా ఇస్తాడేంట్రా? పెత్తనం అనే ఎంత సెట్ ప్రెసిడెంట్ గారు మామగారు కదరా. అది గవర్నమెంట్. అల్లుడు, ఉమ్, పంతులు గారిని పిలిపించు. ఎందుకో? శాంతి చేయించాలయ్యా, అప్పుడు గాని ఇంటికి పట్టిన శని వదిలిపోదు. అదేంటమ్మా, ఈ ఇంటికి పట్టిన శని దీపావళి ముందే పోయిందిగా. ఒక శని పోయింది సరేనయ్యా, ఇంకో శని ఇల్లు పట్టుకుని ఏలాడుతానే ఉందిగా. దీన్ని కూడా తరివేస్తే గాని నా కొడుకు దారికి రాడు, నా మనవరాల మెళ్ళ తాళి కట్టడు. అది నిజమేలే. ఈ శని ఎదురుకుండా తిరుగుతా ఉంటే ఇదిగో అత్తో, ఈ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన సత్యరాదు. అందుకే కదయ్యా నేను చెప్పేది, నా కొడుకు వచ్చే లోపల దానంతట అదే వదిలిపోతే మర్యాదగా ఉంటది. అది మరి అన్నం తినే మనుషులైతే ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. మరి మనిషికో మాట. చాలే ఆపండి. కూతురు పోయి పుట్టాడు దుఃఖంలో ఆ మనిషి ఉంటే మీ మాటలతో ఆ మనిషిని చిత్రం వచ్చేస్తారా? మీరు అసలు మనుషులా పశువు? మళ్ళీ మాట్లాడమంటే ప్రాణాలు తీస్తా. చంపవయ్యా, చంపు. నీలాంటి పెళ్ళంగా బతకడం కంటే చావడం మేలు. చంపు. ఏం కూసావే నిన్ను? బాబు, అసలు వద్దు బాబు, వద్దు బాబు. నా గురించి మీరు గొడవలు పడకండి. నేను ఎక్కడున్నా మీరందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. అమ్ముతుడు కాంతం గారు, అల్లుడు గారి కోసం నా ప్రాణాలనే ఇస్తానమ్మా. ఆయన సుఖానికి నేను ఎప్పుడూ అడ్డురాను. ఈ గుమ్మానికి కట్టిన పచ్చతోరణం నా వల్లే మాడిపోతుంది అనుకుంటే ఇప్పుడే గుమ్మం దాటి వెళ్ళిపోతా. వస్తారమ్మా. అగా పోయేవాడు వెట్టకపోతున్నావుగా, ఈ దరిద్రాన్ని కూడా తీసుకురా.
ఇదిగో అత్తమ్ము, మీ అబ్బాయి వస్తాడు. ఆ బ్రోకర్ గడి విషయంలో నన్ను మాత్రం ఇరికించుకో. అక్క అన్నం పెట్టు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అక్క ఫోటో ఏమైంది? వాడేదో అడుగుతున్నాడు, జవాబు చెప్పండి. ఫోటో మీ మామగారు తీసుకెళ్లారా? మామగారు తీసుకెళ్లారా? ఎక్కడికి తీసుకెళ్లారు? అసలు మామగారు ఎక్కడ? ఏం చెప్పమంటావులే అల్లుడు, మా అందరితో కలిసి భోంచేశాడు. మరి ఉన్నట్టుండి పువ్వులే పుట్టిందో తెగులో పుట్టిందో నా 2 చేతులు పట్టుకుని నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, ఇక నుంచి నా దారి నాది, మీ దారి మీదే అని చెప్పి ఆ ఫోటో తీసుకుని మరీ వెళ్ళిపోయాడు అల్లుడు. ఈ కాడి సంగతి మర్చిపోరా అయ్యా. నీ కష్టం సుఖం చూసుకోవటానికి మేమందరం లేము. ఎవడో దారిని పోయే దానయ్యని గురించి ఎందుకురా బాధపడతావు? నీకు ఈ కష్టాలన్నీ రావటానికి కారణం ఆ దరిద్రుడే. ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడితే కన్న తల్లివని కూడా చూడరు, జాగ్రత్త. ఆయన చేతులు పట్టుకుని బతిమలాడితేనే రోడ్డు మీద పడ్డ మిమ్మల్ని ఈనాడు ఇంట్లో పెట్టుకున్నారు, అంతేకాని మీ మొహం చూసి కాదు. అట్లాంటి మంచి మనిషిని బాధ పెడతారా? అసలు మీకన్నా పశువులున్నాయి, గడ్డి పడేస్తే పాలిస్తాయి, కానీ మీరున్నారే పాలు తాగి విషయం కక్కే రాక్షసులు. చూసావమ్మా, నేను అల్లుడు గారి ఆనందానికి అడ్డొచ్చి చిన్నంట నా వల్ల ఇల్లు నాశనం అయిపోతుందంట. నన్నన్నా పర్వాలేదమ్మా, నిన్ను ఎన్ని మాట్లాడారో తెలుసు అమ్మా. నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే 4 దెబ్బలు కొట్టి నన్ను పోమంటే ఎంత బాధపడేవాడు కాదమ్మా. అమ్మా చీటి తల్లి, నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను అమ్మా. వచ్చి ఏం చెప్పదు, నాకంతా తెలుసు. ప్రపంచంలో నాకంటూ ఉన్న మనిషి మీరొక్కరే. మనిద్దరిని ఎవరు విడదీయలేరు. రండి ఇంటికి వెళ్దాం. వద్దు గారు, అమ్మాయి చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఇంట్లో ఉండడం పద్ధతి కదా. అంటే లక్ష్మితో పాటే మన బంధాలన్నీ తెగిపోయాయంటారా? మర్చిపోయారా మావయ్య? లక్ష్మి చనిపోతే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళింది. కనీసం నా భార్య ఆఖరి కొరకు తెచ్చే అవకాశం కూడా నాకివ్వరా? అసలు మీ మంచి మనసు నచ్చి మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాను. మీ పేద అమాయకత్వాన్ని ఆదుకోవాలని మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది మీకు తెలుసు. శాపమో పాపమో లక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా నాకు దూరం అయితే నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి చెప్పండి మావయ్య. అంత మాట అనకండి అల్లుడు గారు. ఈ మొండి బతుకు మిగిలినది మీరు ఒక్కరే. నేను బతుకుతున్నదే మీకోసం, మీ సంతోషం కోసం. అయితే ఇంటికి వెళ్దాం పదండి. నేను మళ్ళీ ఆ ఇంట్లో కాలు పెట్టాలంటే మీరు నాకు మాట ఇవ్వాలి. మీకోసం ఏం కావాలన్నా చేస్తాను, చెప్పండి. మీరు వెంటనే రాణమ్మని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి మీరు అనేది? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అవునల్లుడు గారు, లక్ష్మి చావు మీ బతుకి శాపం కాకూడదు. భార్యా బిడ్డలతో కలకల్లాడుతూ గడపాల్సిన ఈ వయసులో మీరు ఒంటరిగా బతకడం నేను చూడలేదు. రాణి చాలా మంచి పిల్ల, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని భర్తగా అనుకుంటుంది. వెంటనే రాణిని పెళ్లి చేసుకోండి బాబు. నేను కోరుకునేది అదే. నేనే కాదు, పై లోకంలో ఉన్న లక్ష్మి కూడా మీ ఇద్దరిని మనసారా దీవిస్తుంది. నా మాట కాదనకండి బాబు. అది కాదు మావగారు, నా మాట వినండి. నాకు ఇంకేం చెప్పొద్దు. నిజంగా మీకు నా మీద గౌరవం అభిమానం ఉంటే వెంటనే వెళ్ళి ముహూర్తాలు పెట్టుకురండి. మీరు పెళ్లి పత్రికలతో వచ్చినప్పుడే నేను మళ్ళీ ఆ గడపలో కాలు పెట్టేది. అంతే, అమ్మతోడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో అమ్మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలే ఊరుకోవయ్యా.
ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు, లేకపోతే ఆడితో పాటు రోడ్డు మీద నిలబడాల్సిందే. నువ్వు పంతులు గారిని పిలవకపోతే ఏం ఆగిపోదు, నేను పిలుచుకుంటా. అన్నా మీ అత్త గురించి ఊరందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కస్ బుస్ అన్నావనుకో, నీ పొజిషన్ నా పొజిషన్ అయిపోద్ది. కనీసం నాకు అడుక్కోవడానికి బొచ్చన్నా ఉంది, నీకు అది కూడా లేదు. ఇగో దీంతోనే బాగా ఆలోచించు. అమ్మా అమ్మా చి 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 చి. అమ్మో నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే, పెళ్లి పత్రికలు గుద్దించు. మావగారు మావగారు రండి బాబు, ఇదిగోండి మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. అది ఇప్పుడు నాకు అల్లుడు గారు అనిపించారు. మహారాజశ్రీ పుత్తూరు సూరయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి విజయకుమారుకు శ్రీ శ్రీ సున్నం పోతరాజు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి చంద్రికారాణిని ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ బంధుమిత్రులతో విచ్చేసి వధూవరులను ఆశీర్వదింప ప్రార్థన. ఇట్లు భవదీయుడు తనేకుల సత్తయ్య. ఇదేంటి అల్లుడు గారు నా పేరు వేశారేంటి? నాకు నా ఇంటికి పెద్దవారు మీరే, అందుకే మీ పేరు వేశాను. అది కాదు అల్లుడు గారు, మీ బడి పెద్దోడి పెళ్లి పత్రికలో ఈ పేదోడి పేరు చూస్తే మీ చుట్టాలు స్నేహితులు ఈ పెళ్లికి వస్తారా? ఎవరో వస్తారని ఎవరో రావాలని నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు. మీకోసం మీ మాట కోసం చేసుకుంటున్నాను. నాకు కావాల్సింది మీరు. అల్లుడు గారు మీ అంత గొప్ప మనిషి ఈ జన్మలెత్తినా నేను చూడలేదు. కనీసం మీ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని మట్టి మనిషిని మీ పెళ్లికి పెద్దం చేశారు. ఈ పేద పౌరాన్ని మీ చేత్తో గుడి గోపురం ఎక్కించి గౌరవించారు. ఎంతకాలం నేను పోతే తలకొరి పెట్టడానికి ఒక కొడుకు కూడా లేడని బాధపడేవాడిని. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది బాబు. అమ్ముతోడు ఇక నుంచి మీరు నా కలుడు కాదు, నా కొడుకు. నాకు తలకొడి పెట్టాల్సింది మీరే బాబు. బాబు కలుడుగా కాదు, నా దేవుడుగా నాకు ఈ వరమే బాబు. ఈ జన్మకు నేను కోరుకునేది ఇదొక్కటే. మావగారు ఊరుకోండి, మావగారు ఊరుకోండి.